ఆ ఏలే కూర్చుని కాస్త కూలే కొట్టే రోజు దగ్గరలో వస్తుంది. ప్రజలు దాన్ని పూర్తి స్థాయిలో ఏదో ఒక రోజు నెరవేరుస్తారు. న్యూస్ లైన్ తెలుగు తెలంగాణ దినపత్రిక చీఫ్ ఎడిటర్ జర్నలిస్ట్ శంకర్పై దాడి జరిగిన విషయం విదితమే. తీవ్ర గాయాల పాలైన జర్నలిస్ట్ శంకర్కు ఇప్పటికీ బెదిరింపులు ఆగడం లేదు. మళ్ళీ నోరెత్తితే ప్రాణాలు తీస్తామంటూ హెచ్చరికలు పంపిస్తున్నారు. నేరుగా ఫోన్లు చేసి బెదిరిస్తే దొరికిపోతాం అనుకున్న కాంగ్రెస్ సర్కారు పెద్దలు తమకు తెలిసిన వ్యక్తుల ద్వారా బెదిరింపులను కూడా సున్నితంగా చేరవేస్తున్నారు. మొన్న ఎలాగోలా తప్పించుకున్నాడు, అది కేవలం షాంపీలే, అసలు కథ ముందున్నది. మళ్ళీ సర్కారు మీద విమర్శలు చేస్తే ఈసారి ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు వ్యవహార గతంలో మాదిరిగా ఉండదు. ప్రభుత్వం మాదే కాబట్టి మేము చెప్పిందే రాజ్యము, మేము నరికిందే ప్రాణము. జర్నలిస్ట్ అయితేంది ఎవడైతేంది గొంతు నిలిపేస్తాం, తొక్కేస్తాం, వేసేస్తాం అన్నట్టుగా ఈ విధంగా కాంగ్రెస్ వాళ్ళు అయితే బెదిరిస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి ఒకటి చెప్తున్నాను, మీకు